హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. ఈ వీడియోలో మీరేం చూడబోతున్నారంటే మా సమీక్ష బర్త్డే సెలబ్రేషన్స్. ముందు వీడియోలో జలవిహార పోవడము అండ్ ఆంజనేయ స్వామికి చందనం పెట్టియడం, అదే ఆకుపూజ చేయించడం, అదంతా ముందు వ్లాగ్లో పెట్టిన. ఇది దాని తర్వాత అనమాట, అంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగింది అదంతా ఈ వీడియోలో పెట్టిన. మా సమీక్ష బర్త్డే డ్రెస్ ఇద్దామని బయట పోయినాం. బయట పోగానే మాకు 99 వరల్డ్ అని కనబడ్డది. బయట పోయినాక ఊపుకుంటాం, ఈ సౌండ్ కనబడితే పోయి ఏముందో మొత్తం చూసేసి రావాలని పోయినాం పైకి. పోయినాక ఒక్కటి ఏంటి, దాంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, మనకు అవసరం ఉన్నాయి, అవసరం లేని, ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు ఉంది. అలా బాత్రూంలోకి కావాల్సినవి కూడా ఉన్నాయి. ఆడదాకా పోయినాక మనం ఏం కొనుక్కుంటూ బయటకు వస్తామా ఏంది, కొన్ని 500-600 షాపింగ్ చేసిన, కొన్ని అవసరం ఉన్నాయి, కొన్ని అవసరం లేని. ఇంకా అక్కడికి మైండ్ కంట్రోల్ చేస్తూనే ఉన్నా, ఏది కొనొద్దు, అత్యంత అవసరమైంది మాత్రమే కొనాలని బాగా ఫిక్స్ అయ్యి జస్ట్ 500 బిల్లు మాత్రమే చేసిన, అంటే 5 ఐటెంలు మాత్రమే తీసుకొచ్చిన. వీడియో కూడా పెద్దగా షూట్ చేయలేదు, నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కానీ ఉన్నాయి మామూలుగా అన్నీ ఒక చోటు ఉన్నాయి. మంచి ప్రైసెస్లో 99 అంటే మనకు యావరేజ్ ప్రైసే కాబట్టి కొనుక్కోవచ్చు, ఏమైనా పెద్దగా ఏమనిపించలేదు. వచ్చిన పని మర్చిపోయి మేము 99 షాప్లో గంట సేపు ఉన్నాము, 99 వాళ్ళ. ఆ తర్వాత మా వారు గుర్తు చేసిండ్రు, మనం వచ్చింది ఏంది, నువ్వు చేసేది ఏంది, వచ్చిన పని ఏంది, నువ్వు చేసే పని ఏందని. ఈ పని అప్పటి నుంచి చెప్పొచ్చు కదా, షాప్లోకి ఎందుకు తోలుకుపోయినట్టు. మరి అలా తోలుకుపోయినాక చూడబుద్ధి కదా, కొనబుద్ధి కదా, చెప్పురు మీరే. ఇప్పుడు మాత్రం ఏమైంది, బట్టల షాపులు పక్కనే కదా, పోయి తీసుకుందాం పా అని ఒక షాప్లోకి పోయినాము. వాళ్ళ వెస్ట్రన్ వేర్ అడిగితే చిన్నపిల్లలకు వెస్ట్రన్ వేర్ లేవన్నారనమాట. ముందుగానే ఇంటికానే డిసైడ్ అయిపోయినాం వెస్ట్రన్ వేర్నే చూడాలి అని. ఎందుకంటే ఈ మధ్య తనకు అన్ని ఫ్రాకులు ఇవే అయిపోతున్నాయి అనమాట. అందుకనే వెస్ట్రన్ వేర్ వేద్దామని డిసైడ్ అయ్యి మా సమీక్ష కూడా చెప్పి వెళ్ళినాము. తనని తీసుకెళ్ళలేదు, ఎందుకంటే తనని తీసుకెళ్తే తన ఫ్రాకులు మాత్రమే వెతుకుతాయి షాప్లో. సో అందుకనే తనని తీసుకెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైము ఒక్కటే షాప్లో మా సమీక్షకు మంచి డ్రెస్ దొరికిందనమాట. వెస్ట్రన్ వేర్లో నాకు ఒకటి నచ్చింది, మా వారికి ఒకటి నచ్చింది. ఇంకా ఇద్దరం వాదించుకొని సరే 2 కొందాము, మంచి ప్రైస్లో ఇస్తే 2 కొంటాం అనేసి బార్గింగ్ చేస్తే, మీడియం, మరీ ఎక్కువ బార్గింగ్ చేయలేను నేను కానీ, బట్ బెటర్ ఈసారి మంచిగానే చేసిన అనిపించింది. తీసుకొని 2 డ్రెస్సులు తీసుకొని, 2 వెస్ట్రన్ వేరే 2 తీసుకొని వచ్చినాము ఇంటికి. ఇంకా రిటర్న్ అయిపోయినాము. ఇంకా మా నైనేష తీసుకోకపోతే ఊరుకుంటారా చెప్పండి. అంత దూరం పోయిన తర్వాత పిల్లలు ఎవరు బర్త్డే అయినా సరే ఇద్దరికి బట్టలు తీసుకున్నాం ఈసారి. ఒకటైనా సరే ఖచ్చితంగా కొత్తది ఉండాలి, ఎందుకంటే తనకు కొత్తది వేస్తే తిని డిసప్పాయింట్ అయిపోతుంది. ఎట్లాగో మా నైనేష బర్త్డేకి మా సమీక్షకు కూడా కొన్నాం కదా, సో అదే ఫార్ములా వాడి ఈసారి మా నైనేషకు కూడా కొనుక్కొచ్చినాము కొత్త డ్రెస్ ఇద్దరికి తెచ్చినాము. ఇంకా ముందు రోజు ఆల్రెడీ కునాఫా చాక్లెట్ ఇట్లా చేసిన కదా, అందుకని ఆ రోజు పొద్దుగాల, ఇది మా కల్చర్ అనుకోవచ్చు. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేది, నేను నా సమీక్ష పుట్టినప్పటి నుంచి నేను చేస్తున్నా. ఖచ్చితంగా సేమియా పాయసం ఉండి ఆ రోజు పొద్దుగాల తినిపిస్తా. మస్ట్ అండ్ షుడ్గా టెంపుల్కి వెళ్తాము, బట్ ఆ రోజు తనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ముందు రోజు టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాము. ఆ రోజు జస్ట్ ఇంట్లోనే మొక్కిచ్చేసిన. సో ఆ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ డ్రెస్ పొద్దుగాల వేసుకుంది మా సమీక్ష. అండ్ మా సమీక్షకు బర్త్డే విషెస్ ఫోన్లో కూడా వస్తున్నాయి, వాళ్ళ బావ విషెస్ చెప్తూ వీడియో పంపించిండు అనమాట. ఇంకా ఈవినింగ్ పొద్దుంతా స్కూల్లోనే గడిచిపోయింది. ఇంకా ఈవినింగ్ మా సమీక్ష ముందే చెప్పింది, తనకి ఇట్లా కావాలి, ఇది కావాలి, ఎన్నో ఉండే తన మైండ్లో, అవన్నీ నా మైండ్లోకి ఎక్కించింది అనమాట, ఇవి కావాలని. సో వెంటనే ఈ మీషో నుంచి తెప్పించిన నేను ఈ బర్త్డే బ్యాక్గ్రౌండ్ అయితే నాకైతే మస్తు నచ్చింది, మంచిగా ఉంది, క్వాలిటీ కానీ అదంతా బాగుంది. మీకు ప్రోడక్ట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. యాక్చువల్లీ నేనైతే పిల్లల ముందు రోజు వాటర్లో ఆడినాం కదా జలవిహార్లో, పిల్లలకు జ్వరం వస్తుంది అనుకున్నాను నేను, కానీ నాకు వచ్చినట్టు అయింది. కొంచెం అన్ఈజీగా ఉండే, అందుకని నేను అసలు రెడీ అవ్వలేదు. జస్ట్ పొద్దున వేసుకున్న డ్రెస్ మీద జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని జుట్టు వేసుకున్నా అంతే. అండ్ ఇంకొక థింగ్ చెప్పడం మర్చిపోయినా, మా వారి ఆఫీస్లో ప్రతిసారి భద్రాచలం నుంచి అక్షంతలు వస్తాయన్నమాట. ఆ అక్షంతలలో ఎవ్రీ టైం ఒక ముత్యం వస్తుంది. అట్లా నా దగ్గర ముత్యం ఉంది, వీటిని ఏం చేయాలి మీకు ఏమైనా తెలుసా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ అక్షంతలే ఈరోజు సమీక్షకు ఆశీర్వదించడానికి బర్త్డే అక్షంతలలో కలిపిన అనమాట కొన్ని. అవి అట్లనే ఉంటే పురుగు వచ్చేస్తాయని ఇట్లా వాడుతున్నాం అనమాట. ఇంకా మా సమీక్ష ముందే చెప్పింది, మమ్మీ నువ్వు ఇంట్లో కేక్ చెయ్యకు, నాకు బయట కేకే కావాలని ముందే కండిషన్స్ అనమాట. సరే బర్త్డే రోజు తనని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అనేసి, ఎందుకంటే నా కేక్ ఎందుకు నచ్చేదంటే, తనకి నచ్చుతుంది కానీ బర్త్డే రోజు ఎందుకు నచ్చట్లేదంటే దాని మీద క్రీమ్ ఉండదు, అంత స్వీట్నెస్ ఉండదు, చప్పగా ఉంటుంది. కాబట్టి బర్త్డే వైబ్ రావాలంటే ఆ క్రీమ్ ఉండాలి, మీద ఫోమ్ క్రీమ్ ఉంటేనే వాళ్ళకి బర్త్డే వైబ్ ఉంటుంది అనమాట. అందుకనే తెప్పించేసిన. అండ్ మా సమీక్షకి బోలెడన్ని గిఫ్ట్లు వచ్చినాయి బర్త్డేకి. నేనన్నా ఒక షార్ట్ వీడియో చేసుకుందాం బేటా, తర్వాత దిద్దుతుంటే వినలేదు, అప్పుడే గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేసేసింది.
అండ్ ఇప్పుడు మా సనీష ఓపెన్ చేస్తున్న గిఫ్ట్ వాళ్ళ చెల్లి ఇచ్చింది అనమాట, అంటే మా నైనిష. నేను కొని మా నైనిష చేత ఇప్పించిన అనమాట. మొన్న మా పైన పిల్లల బర్త్డే అయితే వాళ్ళ అన్న వాళ్ళ చెల్లెకి ఏదో గిఫ్ట్ ఇచ్చిండండి. అట్లా నాకు కూడా మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి అన్నది. అందుకనే సరేలే తను ఆశపడుతుంది అనేసి మా నైనిషతో ఇప్పించినాం అనమాట ఈ గిఫ్ట్. ఒకటి డాక్టర్ సెట్, ఇంకొకటి మేకప్ కిట్ టైపు డమ్మీవి అన్నీ ఇవి తెప్పించినాము. మీరు నమ్మరు, తెచ్చిన వారం కూడా అవి లేవు. 2 రోజులకి ఇరగొట్టేసి సగం సామాను ఒడగొట్టేసి ఆగమాగం చేసేసారు. వాటిని 2 సెట్లు తెచ్చినాం అక్కడికి కొట్లాడతారని, చెరొకటి అయితే అన్నట్టుగా వాటిని ఆ రోజే సగం కథం పట్టించేసారు. 2 రోజులలో మొత్తానికి అవి కనబడకుండా నామరూపాలు లేకుండా చేసేసారు అనమాట. ఇట్లా మొత్తానికి మా సమీక్ష బర్త్డే ఇట్లా మంచిగా సింపుల్గా మా జస్ట్ మేమే ఎవరిని విలువలేదు. మేము పేరెంట్స్, మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళు అంతే, ఇంకెవ్వరు విలువలేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ బర్త్డే కాదు, మా సమీక్షది ఇది 5వ బర్త్డే. తనకు 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6 ఇయర్స్ వస్తుంది అనమాట. అండ్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ మా పాపకి ఇవ్వండి. హ్యాపీ బర్త్డే అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.